రైట్ 4వ రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవితని అరెస్ట్ చేసిన రోజు ఇద్దరి ఫోన్లు సీజ్ చేశారు. సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకి రాజేష్, రోహిత్ రావు హాజరయ్యారు. రాజేష్, రోహిత్ ఫోన్ల ఆధారంగా ప్రశ్నలు సంధించారు అధికారులు. కవితతో కలిపి ఇద్దరు పిఏలని ఈడీ విచారించింది. రైట్ 4వ రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవితని అరెస్ట్ చేసిన రోజు ఇద్దరి ఫోన్లు సీజ్ చేశారు. సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకి రాజేష్, రోహిత్ రావు హాజరయ్యారు. రాజేష్, రోహిత్ ఫోన్ల ఆధారంగా ప్రశ్నలు సంధించారు అధికారులు. కవితతో కలిపి ఇద్దరు పిఎల్ని ఈడీ విచారించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే రాజేష్ అలాగే రోహిత్ రావు ఇద్దరు కవిత పిఎల్ ఇద్దరు వీళ్ళిద్దరిని కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. మరియు ఇద్దరిపై కూడా ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి విచారిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. కవితకి దాదాపుగా కవితని ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు విచారించారు. 7 గంటలకి కేటీఆర్ అలాగే కవిత అడ్వకేట్ మోహిత్ రావు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఈడీ కస్టడీకి వచ్చి కవితను పరామర్శించి వెళ్ళారు. మరి ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఇవాళ 4వ రోజు కవిత విచారణ. ఇప్పటికీ 3 రోజులైంది. ఈ రోజు 4వ రోజు. చాలా డీప్ గా సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు. ఆమెకు అలాగే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమె ఎలా చెల్లించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఇంత సొమ్ముని ఎలా పంపిణీ చేశారు, ఎలా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు ఇక ఆమెకు 192 కోట్ల లాభం వచ్చింది. మరి ఈడీకి తెలిసినంత వరకు, ఇంకా తెలియనంత వరకు ఇంకా ఎంత వచ్చింది ప్రాఫిట్ వచ్చింది లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అది కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ ఇద్దరు పిఏలు కూడా కీలకమైన వ్యక్తులు కాబట్టి ఇద్దరు పిఏల నుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. ఇద్దరిని కూడా అప్రూవర్ గా మారిపోవాలని చెప్పేసి ఈడీ సూచిస్తుంది. అప్రూవర్ గా మారిపోతే సెక్షన్ నుంచి బయటపడతారు. లేదంటే మాత్రం అరెస్ట్ చేసి విచారించాల్సి వస్తుంది, కోర్టుకి రిమాండ్ కి పంపించాల్సి వస్తుందని కూడా ఈడీ అధికారులు ఇద్దరిని కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు అప్రూవర్ గా మారరా? రోహిత్ రావు కవితకు చాలా అత్యంత సన్నిహితులు రోహిత్ రావు అలాగే రాజేష్ వీళ్ళిద్దరి విషయంలో కూడా ఈడీ ఇప్పటికీ కూడా ఈడీ ఆ కార్యాలయంలో ఉన్నారు, బయటికి రాలేదు ఇంకా. మరి అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారా, అరెస్ట్ చేశారా, రేపు కోర్టుకి ఏమైనా పంపిస్తారా, రోజుని కోర్టుకి ఏమైనా వాళ్ళిద్దరిని కూడా సబ్మిట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళు కార్యాలయం నుంచి ఇంకా బయటికి రాలేదు. మరి ఇది విచారించి వదిలేస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అనేది ఇవాళ నైట్ గానీ రేపు ఉదయం గానీ తేలిపోనుంది. మరి ఒకవేళ అరెస్ట్ చేసేలకైతే రేపు కోర్టుకి వాళ్ళిద్దరిని కూడా రోజు కోర్టుకి ఇద్దరిని కూడా హాజరుపరుస్తారు, కవితని హాజరుపరిచినట్టుగా. దీంతో పాటు ఈ రోజు మరో కీలకమైన పరిణామం లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన వైఫ్ అనారోగ్య కారణాల నుంచి ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. 19 నెలల తర్వాత అభిషేక్ బోయినపల్లికి బెయిల్ లభించింది. మరి దీని ప్రకారం చూసుకుంటే కవిత ఎప్పుడు బయటకు వస్తారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. కాకినాడ